తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. 23 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల్లో బడ్జెట్తో పాటు పలు అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుండి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఇటీవల మరణించిన శాసనసభ్యురాలు లాస్యానందితకు సంతాపం ప్రకటించనున్నారు. సంతాపం అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సభ నిర్వహణ రోజులను నిర్ణయించనున్నారు. సమావేశాల్లో భాగంగా 25వ తేదీన ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 22న కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 25న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2 సభలకు హాలిడే ప్రకటించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజు సభ్యులు బడ్జెట్ కాపీలు చదువుకునేందుకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఇక బడ్జెట్ పై చర్చ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 28, 29న హైదరాబాద్ లో బోనాల నేపథ్యంలో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. జూలై 30న 2 సభల్లో కూడా పద్దులపై చర్చించే అవకాశం ఉంటుంది. ఇక 31న అప్రాప్రియేషన్ బిల్ ను ఉభయ సభలు ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ను మాత్రమే సభలో ఆమోదించారు. ఓటాన్ అకౌంట్ ప్రకారం అప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఆగస్టు నుంచి ప్రభుత్వం రన్ కావాలంటే ఖచ్చితంగా బడ్జెట్ కు ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే పలుసార్లు వివిధ శాఖలలో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం వాస్తవికతకు దగ్గరగా ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక బడ్జెట్ లో ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.